మనం నేషనల్ హైవే 44 మీద ఉన్నామండి. ఇది బోయినపల్లి నుంచి మన వెంచర్కి వెళ్తున్నామండి, చెగుంట వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది నేషనల్ హైవే 44 అనేది ఇండియాలో లాంగెస్ట్ హైవే అండి. అండ్ ఏషియన్ హైవేస్ నెంబర్ 143 అండి. ఇది మనం బోయినపల్లి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈ ఎలివేటర్ ఫ్లైఓవర్స్ అప్ టు మేడ్చల్ అవుతున్నాయండి. ప్రజెంట్ మేడ్చల్ తర్వాత కండ్లకోయ అని ఒక విలేజ్ వస్తుంది, అక్కడ వరకు అవుతుంది. ఆల్మోస్ట్ బోయినపల్లి నుంచి కండ్లకోయ అనేది 32 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 32 కిలోమీటర్స్ అనేది కూడా టోటల్గా ఫ్లైఓవర్స్ కంప్లీట్ అయిపోతాయండి రాబోయే 4-5 సంవత్సరాల్లో. ప్రజెంట్ మనము అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర ఉన్నామండి. ఈ ఎగ్జిట్ అనేది జస్ట్ కండ్లకోయ విలేజ్ పక్కనే ఉంటుందండి. నెక్స్ట్ దాటాగానే మేడ్చల్ వస్తుందండి. టువర్డ్స్ మనం ఇది మేడ్చల్ దాటిన తర్వాత తూప్రాన్ వస్తుందండి. తూప్రాన్ తర్వాత చెగుంట వెంచర్ వస్తుంది. సుచిత్ర నుంచి మన వెంచర్కి వెళ్ళే ఆ దారిలో ఆల్మోస్ట్ 32 కిలోమీటర్లు ఓన్లీ ఫ్లైఓవర్స్ వస్తాయండి. ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం కానీ ఎలాంటి రాబోయే 4-5 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి అసలు ఒక 15-20 నిమిషాలు జర్నీ అయిపోతాయి. మనం టీఎంఆర్ గ్రీన్ మెడోస్లో ఉన్నామండి, చేగుంట వెంచర్లో. ఇది టోటల్ 50 ఎకరాల వెంచర్ అండి. డిటీసీపీ లేఅవుట్, రేరా అప్రూవ్డ్ డిటీసీపీ లేఅవుట్ అండి. 615 ప్లాట్స్ వచ్చాయండి. దీంట్లో టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్స్, పవర్, ఎలక్ట్రిసిటీ, లీటర్స్ కెపాసిటీ వాటర్ ట్యాంక్ ఉందండి. ప్లస్ 2 lakhs కెపాసిటీ సంప్ కూడా ఉందండి. చెప్పాలంటే మనకు ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ కావడానికి ఒక 2 to 3 years పట్టచ్చు, 4 years కూడా పట్టచ్చు. అప్పటి వరకు 15% ల్యాండ్ అనేది రేరా వాళ్ళు మార్టిగేజ్ చేస్తారండి మామూలుగా మన దగ్గర, ఎనీ వెంచర్లో అయినా సరే. అది మాది 2025 డిసెంబర్ వరకు ఉన్నా కానీ మాది మార్టిగేజ్ రిలీజ్ అయిపోయి ఒక 2 years అయిపోతుందండి. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయిందండి. ఇది ఎక్సలెంట్ వెంచర్ టు ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే మనం నేషనల్ హైవే 44 నాగపూర్ హైవేకు జస్ట్ బిసైడ్ ఉంటామండి. ప్లస్ గజ్వేల్ రోడ్కు ఇంచుమించు 450 మీటర్ల రోడ్ ఫేసింగ్తో ఉంటుంది మన వెంచర్. ప్లస్ హైవేకు లెఫ్ట్ సైడ్లో చెగుంట టౌన్ ఉంటుందండి, మన రైట్ సైడ్లో ఉంటుంది అంతే. ఇప్పుడు చెగుంట టౌన్ బేస్ చేసుకొని ఇది అప్రిషియేషన్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే టౌన్ పక్కనే కాబట్టి, ప్లస్ హైవే పక్కన ఉంది, 2 హైవేలకు మధ్యలో ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒక 300 ఇండస్ట్రీస్ వచ్చాయండి ప్రజెంట్. రాబోయే రోజుల్లో ఒక 1000 ఇండస్ట్రీస్ ఒక 4-5 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వేర్ హౌజెస్ ఉంటాయండి. ప్లస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విపరీతంగా ఉన్నాయండి. ఇది ఎక్సలెంట్ ప్లేస్ టు ఇన్వెస్ట్మెంట్ అండి. మనం RRRకి జస్ట్ 3.5 kilometers బయట ఉంటుందండి. జస్ట్ టౌన్ పక్కనే ఉంటుంది. ప్లస్ RRRకి 3.5 kilometers బయట ఉంటామండి మనది. ప్లస్ ఇక్కడ నుంచి సుచిత్ర అనేది ఒక 51 kilometers ఉంటుంది, సుచిత్ర చౌరస్తా. ప్లస్ మనం ఆంధ్రవేళ మీకు చూపించినట్టు మనకు బోయినపల్లి డైరీ ఫామ్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ కాలకల్ వరకు 32 kilometers ఫ్లైఓవర్ అవుతున్నాయండి. అప్ టు చేగుంట అనేది సుచిత్ర నుంచి కంపేర్ చేసుకుంటే మోర్ దాన్ 60% ఫ్లైఓవర్ అయిపోయిందండి. జర్నీ అనేది కూడా రాబోయే రోజుల్లో చాలా ఈజీ ఉంటుందండి. ఇక్కడికి మన వెంచర్ పక్కన కర్నాన్పల్లి ఎల్లమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఈ టెంపుల్ ఒక సండేస్, ట్యూస్డేస్ ఆల్మోస్ట్ మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అంతా బిజీగా ఉంటాయి. కాబట్టి ఈ టెంపుల్కి మనకు మధ్యలో చిన్న బిట్ అడ్డం ఉందండి. ఇది ఒక పెద్ద టౌన్షిప్గా ఏర్పడబోతుంది రాబోయే రోజుల్లో. ప్లస్ దీంట్లో ఒక మోడల్ హౌస్ ఉందండి, ఎక్సలెంట్ మోడల్ హౌస్ మా కస్టమర్స్కి తీసుకున్నారండి కస్టమర్. ప్లస్ రాబోయే రోజుల్లో దీంట్లో ఒక 5 to 6 monthsలో కనీసం ఒక 5-6 ఇల్లు అయ్యే అవకాశం ఉంది. అంటే మా కస్టమర్స్ రెడీగా ఉన్నారు,
వాళ్ళు స్టార్ట్ చేయడానికి. నెక్స్ట్ నాకు తెలిసి ఒక 6 months నుంచి 1 year లోపు దీంట్లో ఒక 4-5 ఇల్లు ఉంటాయండి. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే దీంట్లో రేట్ మాత్రం చాలా బాగా వస్తుంది, అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకు అంటే టౌన్ బేస్ చేసుకుని అప్రిషియేషన్ చాలా బాగుందండి. జస్ట్ హైవే పక్కన ఉంది కాబట్టి ఇప్పుడున్న నిజంగా చెప్పాలంటే ప్రజెంట్ మార్కెట్లో బయర్ మార్కెట్ నడుస్తుందండి. ఎక్సలెంట్ టైం టు బయర్ మార్కెట్ అయింది. ఎందుకంటే మార్కెట్లో ఎంతవరకు రావాలనో ప్రైస్ డీప్ అంతవరకు వచ్చేసాయండి. ఒక చిన్న మూమెంట్ మార్కెట్లో ఏదైనా బూమ్ వచ్చిందనుకోండి, అసలు ఈ ప్రైస్ మళ్ళీ దొరకండి. ఇంకా 100% ఈ ప్రైస్ దొరికే ఛాన్సే ఉండదండి ఫ్యూచర్లో. యాజ్ ఫర్ డిటీసీపీ నామ్స్ ప్రకారము మన వెంచర్లో 5 acres ఓన్లీ పార్కులకు వదిలేసామండి. 3 పార్కులు ఉంటాయండి మన వెంచర్లో. ఒకటి వాటర్ ట్యాంక్ దగ్గర చిల్డ్రన్స్ ప్లేయింగ్ పార్క్ ఉంటుందండి. దాంతోపాటు ఇది మధ్యలో వచ్చేసిన ఇది 2.5 acres పార్క్ అండి. దీంట్లో ఆల్ గ్రీనరీ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయినాయి. ప్లస్ నెక్స్ట్ ముందు ఉన్న ఒక పార్క్లో దాంట్లో ఓపెన్ ఆడిటోరియం వస్తుందండి. టోటల్ దీంట్లో 5 ఎకరాల్లో 3 పార్కులు ఉంటాయండి. యాజ్ ఫర్ డిటీసీ నామ్స్ ప్రకారమే వదిలేసాయండి. ఎవ్రీథింగ్ ప్రతి రోడ్స్ కానీ ప్లాంటేషన్ కానీ ఫుట్పాత్లు కానీ ఎవ్రీథింగ్ యాజ్ ఫర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం అన్నీ వదిలేసినాయండి. ప్లస్ ఈ పార్కుల డెవలప్మెంట్ అనేది ఈ రైనీ సీజన్ కాబట్టి కొంచెం ఆగామండి, లేట్ అయిందండి. నెక్స్ట్ ఒక సమ్మర్ కల్లా ఆల్ పార్కులు కూడా డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతాయండి. అవుటర్ రింగ్ రోడ్ అయ్యే టైంలో నిజంగా కూడా అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎవరు ఒక 3,000, 2,500, 4,000 ఇన్వెస్ట్మెంట్ ఎవరికి ముందుకు రాలేండి. అసలు ఏమవుతుంది అక్కడ అవుతుందా అనే అపోహ ఉండేది అనమాట. కానీ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మినిమం 30,000 నుంచి మ్యాక్సిమం 50,000 అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో ఫర్ యాడ్ నడుస్తుందండి. కాబట్టి ఇప్పుడు RRR ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 years లోపు 100% కంప్లీట్ అవుతాయి. దాని తర్వాత దీని అప్రిషియేషన్ అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అనమాట. గ్రీన్ మీడోస్ చెగుంట వెంచర్కి సంబంధించిన లేఅవుట్ అండి. ఇది 50 ఎకరాల లేఅవుట్ అండి. మనం అక్కడ ఉందని చూడండి, డిటీసీపీ నామ్స్ ప్రకారం రేరా అప్రూవ్డ్ అండ్ డిటీసీపీ లేఅవుట్ నెంబర్ ఎవ్రీథింగ్ ఉంటాయండి, రేరా నెంబర్ కూడా. ప్లస్ ఇది వచ్చేసి మన నేషనల్ హైవేకు పక్కన ఉంటుంది. మన నేషనల్ హైవే టు గజ్వల్ హైవే పక్కన పైన ఉందని గజ్వల్ హైవే 66 feet ప్రజెంట్, ఎగ్జిస్టింగ్ 66, ఫ్యూచర్లో 100 feet అయ్యే అవకాశం ఉందండి. ప్లస్ ఈ 2 రోడ్లను కలుపుతూ కూడా ఇది 33 feet రోడ్ ఉంటుంది. ఇది కూడా మన వెంచర్కి సంబంధించిన రోడ్ కాదండి, ఇది కూడా గవర్నమెంట్ రోడ్. 2 రోడ్లను కలుపుతూ రోడ్ ఉంటుంది. మన వెంచర్లో వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చి ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది ఇటు హైవే సైడు. ఇది 40 feet రోడ్ అండి. దీంట్లో మెయిన్ రోడ్ 40 feet రోడ్ ఉంటుంది. గజ్వల్ రోడ్కి వచ్చేసి ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుందండి. ఇది కూడా 40 feet రోడ్ అండి. టోటల్గా మెయిన్ రోడ్లు 40 feet రోడ్డు, మిగతా సబ్ రోడ్ అండి 33 feet రోడ్ ఉంటాయండి. యాజ్ ఎక్కడైనా సరే డిటీసీలో అంతే ఉంటాయండి. ప్లస్ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందండి. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లేయింగ్కి సంబంధించిన ఒక పార్క్ ఉంటుందండి 1.5 acre. ప్లస్ ఇక్కడ మెయిన్ పార్క్ ఒకటి ఉండి 2.5 acres. లాస్ట్లో ఒక పార్క్ ఉంటుంది, ఇది ఒక 2 acres పార్క్ ఉంటుంది. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అండి. అండర్ గ్రౌండ్ వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ టోటల్ కంప్లీటెడ్ వర్క్ అండి.